భూమిని పాడు చేస్తే ఇదే జరిగేది. ఎవడు భూమిని పాడు చేసే ప్రయత్నం చేస్తాడో, భూమిలో ఉన్నవన్నీ తనవిగా చేసుకునే ప్రయత్నం చేస్తాడో, వాడు ఎప్పుడైనా ఏ యుగంలోనైనా విష్ణువు చేత బాధింపబడుతూ ఉంటాడు. భూమి జోలికి వెళితే భగవంతుడు అంగీకరించడు. భూమికి వసుంధర అని పేరు. సమస్త ఐశ్వర్యమునకు గని ఏది అంటే భూమియే. ఈ భూమియే సమస్తమునకు ఆధారం. మనం నిలబడ్డాం అంటే భూమి మీదే, ఇల్లు కట్టుకుంటే భూమి మీదే, తినాలంటే భూమిలో నుంచి రావాలి. ఒక చెట్టు భూమిలో నుంచి వస్తే మంచం చేసుకుని పడుకోవాలి. ఒక కుర్చీ చేయించుకోవాలంటే కొయ్య ఉండాలంటే చెట్టు ఉండాలి. ఒక కారు చేయించుకోవాలంటే ఇనుము భూమిలో నుంచే రావాలి. కారు పరిగెత్తాలి అంటే పెట్రోల్ భూమిలో నుంచే రావాలి. ఆఖరికి పడిపోయిన వాడు కూడా చివరికి భూమిలోనే కలిసిపోవాలి. మలమూత్రాలు విసర్జించిన నా బిడ్డలు అని భూమి ఓర్చుకుంటుంది. అంతటి మహాస్వరూపం భూదేవిది. అటువంటి భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన భార్య కనుక మనకి తల్లి. అందరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.